చైనా అంటే ఇప్పటికే యుద్ధపు తీరు మారిపోయింది. ఇదివరకు శతఘ్నులు ఇట్నుంచి మనం పేలుస్తాం, అట్నుంచి వాళ్ళు పేలుస్తారు. అట్లాగే మన గ్రౌండ్‌లో వెళ్ళేటటువంటి వెహికల్సు వాటి ద్వారా పేల్చుడాలు ఇట్లాంటియన్నీ జరుగుతుండేయి. ఇప్పుడు అసలు గ్రౌండ్ వార్స్ రేర్ అయిపోయినాయి. ఎక్కువగా ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్ స్ట్రైక్స్ ఇట్లాగా మోడర్న్ వార్ఫేర్ అనేటటువంటిది రూట్ మారిపోయింది. ఈవెన్ సైబర్ అటాకింగ్ సిస్టమ్ కూడా తయారైపోయింది. అట్లాగే యూఏవీస్ రంగంలోకి వచ్చేసినాయి. అంటే మనిషితో సంబంధం లేకుండా అవతల విధ్వంసం సృష్టించేది. అందుకని చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. ఆస్తుల ధ్వంసం ఎక్కువ ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ వార్ దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇప్పుడు చైనాస్ మిలిటరీ ఇంకొక అడుగు ముందుకు వేసింది. జెనెటికల్లీ ఎన్హాన్స్డ్ సూపర్ సోల్జర్స్ అట వాళ్ళని తయారు చేస్తుంది. మాజీ అమెరికా అధ్యక్షుడు, అమెరికాకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఎఫ్టిమిడస్ చైనీస్ మిలిటరీ ఈ కొత్త జెనెటికల్ ఎన్హాన్స్మెంట్స్ ద్వారా ఫిజికల్ మెంటల్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి సోల్జర్స్ని తయారు చేస్తుంది అన్నట్టుంది. అంటే ఎవరెవరి దగ్గర అయితే ఆరోగ్యంగా ఉండి మంచి శక్తి ఉండి తెలివితేటలుండి ఇట్లాగా ఒక్కొక్కళ్ళల్లో ఏమేమి ఉందో వాళ్ళందరి దగ్గర నుంచి డిఎన్ఏలు తీసుకుని వాళ్ళందరి దాన్ని అనుసంధానిస్తూ తయారు చేసినటువంటి ఈ సరికొత్తదైనటువంటి తరం అన్నది ఓ రకంగా చెప్పాలంటే బాహుబలులాగా బోల్డ్ అంతమంది తయారవబోతున్నారు అన్నటువంటిది చైనా మీడియా చెప్తోంది.